హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్ నమస్తే అండి అందరికీ నమస్కారము. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. వినాయక చవితి సందర్భంగా మీరు వినాయకుని బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు కదా మీ అపార్ట్మెంట్లలో అక్కడ. అప్పుడు మీరు రోజుకొకళ్ళు చప్పున తీసుకెళ్ళి పలహారం ఇస్తూ ఉంటారు కదా, నైవేద్యం అని చెప్పేసి వండి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. అలా మీరు వండి ఇచ్చే విధంగా నేనైతే మీకు పాన్ తాలికలు ఈజీగా చేసి చూపిస్తానండి. ఒక్కసారి చూడండి. ఇది నైవేద్యంగా మీ వినాయకుడికి మీరైతే పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజున ఇది చేసి పెట్టినట్లయితే వినాయకుడు చాలా శాంతిస్తాడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వినాయకుడు తినపోయినా మీరు మాత్రం ఏమా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ కప్పుతో ఇది 1/2 కిలో కప్పు, 2 కప్పుల బియ్య పిండి అండి. బియ్య పిండి అనేది మీరు కొనుక్కొచ్చుకుంటారా లేదా మీరు పట్టించుకుంటారా? పట్టించుకోవటం అంటే ఏం లేదండి. నైట్ మనం ఇదిగోండి ఇదే కొలతతో బియ్యం వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం పట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం వేస్టేజ్ వస్తుంది. 1/2 కిలోకి ఇంకొంచెం సగం వేసుకొని మీరు నైట్ అంతా సోక్ చేసేది దాన్ని మీరు ఏం చేస్తారంటే బాగా ఒక గుడ్డ మీద ఆరబెట్టి తడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి పట్టుకోండి. లేకపోతే తడి బియ్యం మర ఉంటుంది, లేదా అంటే మీరే స్వయంగా చేసుకోవచ్చండి. తడి బియ్యం మర అన్న పట్టుకోండి, లేదా మీరు మిక్సీలో వేసుకొని జల్లించుకోండి 2 సార్లు. పిండి తడి ఆరిపోకుండా మీరు ఏం చేస్తారంటే చక్కగా జల్లించుకొని ఆ పిండితో అయితే మీరు పాల తాలికలు చేసుకోవచ్చు 1/2 కిలో. ఇప్పుడైతే బెల్లం ఎంత వేయాలి 1/2 కిలోకి? నేనైతే 350 గ్రాములు బెల్లం వేసానండి. ఇదిగోండి, గిన్నెలోకి ఈ బెల్లాన్ని ఇలా తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోండి. ఏమి లేదండి, మీరు పాకం అయితే ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. కరగనివ్వండి బెల్లాన్ని, సరిపోతుంది. బెల్లం కరగాలండి, అంటే మనం డస్ట్ కోసం కాదు. ఎందుకంటే మనం వాడేది మంచి బెల్లం కాబట్టి, ఆర్గానిక్ బెల్లం కాబట్టి డస్ట్ ఉండదు. నేను ఎందుకంటే కరిగిన తర్వాతే దాంట్లో యాడ్ చేస్తే బాగుంటుందండి, అందుకని నేను కరగబెడుతున్నాను అనమాట, గడ్డలుగా లేకుండా. ఇప్పుడైతే కరుగుతుందండి. మన స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం, కొంచెం వాటర్ పోసి ఒక 1/2 కప్పు వాటర్ పోసి, అలాగే ఇంకో పక్క స్టవ్ మీద స్టవ్ వెలిగించి మీరు ఆ బెల్లాన్ని కరగనివ్వండి చాలు. దానికి తీగ పాకాలు ఏమీ అవసరం లేదండి. మీకు తీగ పాకాలు అవి పట్టాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఏం చేస్తారంటే ఒక 1/2 కప్పు తీసుకోండి. సగ్గుబియ్యాన్ని కూడా 1/2 కప్పు తీసుకొని కొంచెంసేపు నానబెట్టి దాన్ని కూడా ఇవ్వండి. దీంట్లో అయితే ఒక 4 కప్పుల వరకు వాటర్ పోసుకొని మీరు స్టవ్ మీద ఉడకనివ్వండి. ఇట్లా 2 స్టవ్ల మీద ప్రిపేర్ చేసుకోండి. కరగనివ్వండి, కొంచెం తిప్పుకుంటూ ఉండి అడుగు మాడకుండా. ఈ సగ్గుబియ్యం అయితే మనకి ఎంతవరకు ఉడకాలంటే సగం వరకే ఉడకాలండి, ఎందుకంటే ఇంకో సగం పాలల్లో ఉడికిద్ది అనమాట. ఇంకో సగం పాలల్లో ఉడికింది, ఒక సగం మాత్రం ఇప్పుడైతే ఉడికినిచ్చి పక్కన పెట్టుకోండి. మనకు అది అవసరం. ఇప్పుడు ఉడికిన తర్వాత రెండింటిని పక్కన పెట్టేసేయండి. మంచి టేస్ట్గా ఉంటుందండి. ట్రెడిషనల్ స్వీట్ పాల తాలికలు తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్లో అందరూ ప్రిపేర్ చేస్తున్నారు, అందరికీ వచ్చని నేను అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ మా మేనత్త వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు. పల్లెటూరులో ఉండేవాళ్ళండి, తెనాల దగ్గర వాళ్ళ పల్లెటూరు. అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకా పల్లెటూరు కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఒక పెద్ద క్యానుల్లో వేసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ క్యానుల్లో అది మేము ఓపెన్ చేసుకొని ఇంక ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం అండి. చాలా బాగుండేది. మీకు వాళ్ళు చేసినట్టే మీకు నేను చేసి చూపించాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యాన్ని దంచుతారు. పల్లెటూరులో ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దంచుతారండి. దంచి ప్రిపేర్ చేసుకుంటారు జల్లించి. మనకంతా సీన్ లేదు కదా, మనం పిండి మర పట్టించుకోవచ్చు, లేదా మనకు దంచడానికి మిక్సీ ఉంది కదండి, అది మనకు రోకలతో సమానం కదా మనకి, కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు. అలా అనమాట. అలా చేసి తెచ్చేవాళ్ళు. అదే టేస్ట్ రావాలి అని చెప్పి నేను అదే గుర్తుపెట్టుకొని అలాగే మీకు నేను చేసి చూపిస్తున్నానండి. తేలిగ్గా ఉంటుందండి పద్ధతి కూడా, ఈజీ పద్ధతిలో. ట్రస్ట్ మీ. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం, బెల్లం కరిగిపోయినాయి. ఈ 2 పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీడిపప్పులు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఇటువంటివన్నీ మనం చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మనకి వేయించడానికి టైం ఉండదు.
కాబట్టి కొంచెం జీడిపప్పులు మీకు ఎంత కావాలని తీసుకోండి. కిస్మిస్లు మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే కిస్మిస్లు కొంచెం పుల్లదాన్నాన్ని ఇస్తాయి కదా, నాకైతే ఇష్టం కాబట్టి వేసుకున్నాను నేను. అది నైవేద్యంగా దేవుడికి పెట్టాలి అంటే కిస్మిస్లు వేసుకోండి, జీడిపప్పులు వేసుకోండి. ఇంకా ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు, ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకొని చక్కగా ఇలా దోరగా వేయించేసుకొని దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టేసేయండి. మొత్తాన్ని అలా రెడీగా పెట్టుకొని ఆ తర్వాత మనం పిండిని అయితే పిసుక్కోవచ్చు. అలాగే పాలను కూడా మనం సిమ్లో పెట్టి కాసుకుంటూ ఉందాము. నిదానంగా అవి కాగుతూ ఉంటాయి కదండి. ఇదిగోండి ఇప్పుడు ఏదో ఒకటి ఒక పాను, ఒక కొంచెం అడుగు మందం పాన్ తీసుకోండి, లేకపోతే త్వరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అడుగు మందంది ఒక కుక్కర్ కానీ ఏదైనా తీసుకోండి. తీసుకొని దాంట్లో లీటర్ పాలు, ఎగ్జాక్ట్లీ లీటర్ పాలు వేసుకోండి. ఇంకా మీరు కావాలి టేస్ట్గా ఉండాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే లీటర్ పాలు పోసాను. లీటర్ పాలు పోసి ఇవి సన్నగా మరుగుతూ ఉన్నామండి. ఇప్పుడైతే మనం పిండిని కలుపుకుందాం. చెప్పాను కదా మీకు, 1/2 kg బయట తెచ్చిన పిండి అండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ కలుపుకుందాం. టేస్ట్ కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అయితే ఇలా సాల్ట్ని అయితే కలుపుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు దీంట్లో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ కరిగించిన బెల్లాన్ని ఒక చిన్న కప్పు వరకు వేసేసుకోండి. అంతే, ఎందుకంటే అవి మరీ చప్పగా ఉండకూడదు కదా తానికలు, అందుకని ఇలా వేసుకోండి. కప్పు వరకు వేసేసుకోండి, ఏం పర్వాలేదు. వేసేసుకొని ఇంకొకటి స్పెషల్ చూపిస్తాను మీకు. అది ఎవరు వేసి ఉండరు కానీ నేను చూపిస్తున్నాను మీకు. అదేంటి వల్ల మీకు పాల తాలికలు బ్రేక్ అవ్వు అనమాట. బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఏంటి అనేది మీకు నేను చూపిస్తున్నానండి. కొంచెం ముందు వాటర్ వేసి కలుపుకోండి. ఇలా మీరు ఎలాగా మనం చక్రాల పిండి కలుపుకుంటాం కదా, చక్రాల పిండి ఎలా కలుపుతాం, చక్రాల గిద్దల్లో వేసి నొక్కుకోవడానికి వీలుగా అలా కలపండి. ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఏం వేయాలి అనేది ఒకటి చెప్పాను కదా మీకు, సీక్రెట్. అది మీకు నేను రివీల్ చేస్తాను ఇప్పుడు. అదేంటి వల్ల మీకు చక్కగా బ్రేక్ అవ్వదండి, టేస్ట్గా ఉంటుంది. ఏంటనుకుంటున్నారు ఇప్పుడు వేసేది నేను? మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి, దాని మీద వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోసుకోండి. ఆ వాటర్ కూడా ఒక కప్పు వరకు పోసేసుకోండి. అలా ఉంచేసుకోండి వాటర్ ఒక కప్పు వరకే. అంటే మీకు అక్కడ ఎంతవరకు పొయ్యాలి అనేది మీకు తెలుస్తుంది కదా. గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. చక్రాల పిండి ఎలా కలపాలి, అలా రావాలి. అంటే మీరు ఎంతవరకు పోసుకోవాలి అంటే అంతవరకు పోసుకోండి. అట్లా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అలా గట్టిగా కలుపుకొని దాన్ని అలా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలపండి గట్టిగా. దీనివల్ల మీకు పాల తాలికలు టేస్ట్ వస్తాయి, ఇంకా మీకు అవి బ్రేక్ అవ్వు, బాగుంటాయి, త్వరగా ఉడుకుతాయి. ఇదండి, ఇది తేలిక పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది కదా మీకు, ఉడకపెట్టుకొని ఈ పిండిని చేసుకునే పద్ధతి. దానికంటే దానిలాగే ఉంటుంది ఇది, దానికంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఎటు మీరు అది సగ్గుబియ్యము ప్లస్ బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకోవాల్సిందే కదా, కాబట్టి దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట బిఫోర్. అంతే. ఇట్లా మనం బెల్లం వాటర్ ఎందుకు పోసామంటే మీకు పాన్ తాలికని చప్పగా ఉండకుండా మనం కొంచెం సాల్ట్ వేసాము, బెల్లం కూడా వేసాము, సగ్గుబియ్యం వాటర్ కాగించుకున్న వాటర్ కూడా పోసాము. ఇంకంతేనండి. ఇప్పుడు ఇలా పెట్టేసేసి మీరు తానికలు చేసుకోండి. మీరు చేత్తో చేసుకుంటే చేత్తో చేసుకోవచ్చు తానికలు, లేదంటే చక్రాల మౌలు ఉంటుంది కదా, ఆ పెద్ద హోల్ ఉంటుంది కదా, పెద్ద హోల్ చక్రాలు మౌల్స్ ఉంటాయి, అవి పెట్టుకోండి. అవి పెట్టుకొని చక్కగా నొక్కేసేసేయండి. ఈజీగా దిగిపోతాయండి. ఈజీగా చేసుకోండి, డెడ్ ఈజీ అంటే నమ్మండి, అంత బాగా చేసుకోవచ్చు మీరు. ఇక చూసారా, ఇలా పట్టుకొని ఇలా చేసినట్టయితే మీకు తాలికలు వచ్చేస్తాయి చక్కగా ఉండి. చూసారు కదా, మరి ఇలా లేవు కదా. అలా తాలికలు చేసుకొని పక్కన అన్నీ పెట్టేసుకోండి. మీకు ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు పక్కన పెట్టుకోండి. అలా మొత్తం కాకపోతే కొంచెం లావు ఏది చేయొద్దు, సన్నటి చేసుకోండి, త్వరగా ఉడుకుతాయి. మీకైతే అవి వేసినట్టే ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి, ఓపిక్గా చేసుకోండి. కాకపోతే కొంచెం నా వీడియో ఇప్పుడు లాంగ్ అయ్యే అవకాశం ఉందండి, ఎందుకంటే మీకు బాగా పర్ఫెక్ట్గా పర్టికులర్గా చూపిస్తేనే బాగుంటుంది. అక్కడక్కడ కట్ చేశాను అనుకోండి, వీడియో కట్ చేస్తే మీకు అంత అర్థం కాకపోవచ్చు.
కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక తీసుకొని కూర్చొని వీడియోని చూడండి. ఏమంటారు? దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్. అలాగే చూసిన తర్వాత లైక్ చేయండి. అన్నిటికంటే ముందు మీరు ఛానల్ని ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా నేను పెట్టింది ఏ వీడియో పెడితే అది మీకైతే వచ్చేస్తుందండి. కాబట్టి బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దిస్ ఈజ్ ద స్మాల్ రిక్వెస్ట్. ఇదిగోండి, ఇట్లా మీరు చేశారనుకోండి, ఒక్కొక్కటి పాల తాలికలాగా అలా చేసుకొని పక్కన మీరు పెట్టేసేసుకోండి చేతితో. పెద్ద కష్టమే ఉండదండి, కష్టం అస్సలు ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినేటప్పుడు దాని టేస్ట్ ఉంటుంది. అబ్బో, మీరు చూస్తారు కదా నేను ఎలా తింటాను అనేది. ఇదిగోండి, అలా తాలికల్లాగా చేసేసుకొని మొత్తాన్ని కూడా అలా పెట్టేసుకోండి. అసలు వెగటంటూ ఉండదండి, వెగటంటూ ఉండదు. మీరు ఇలా చేసుకుంటారు కదా పాల తాలికలు. పక్కన ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెతో కందిపప్పు తీసుకొని దాన్ని ఉడకబెట్టుకోండి. ముద్దపప్పు తయారు చేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, రుబ్బుకోండి. దాన్ని ఒక కోపాలో పెట్టుకోండి. దాన్ని దీన్ని నేతిని యాడ్ చేసుకుంటూ మీరు తిన్నారంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళంటే చాలా బాగుంటుంది. వెగటు లేకుండా పాల తాలికలు ఇప్పుడు ఒక కప్పు తినగానే వెగట కొడుతుంది. అది ఆ వెగట లేకుండా పక్కన ముద్దపప్పు అనేది వెగట లేకుండా అనమాట. ఎక్కువ తినొచ్చు, టేస్టీ అలా ఉంటుంది. అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇలా పాల తాలికలు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పద్ధతిలో ఎలా చేయాలంటే బౌల్లో వేసి మన జంతికల మౌలు ఉంటుంది కదా, దాంట్లో వేసి కూడా మీరు నొక్కోవచ్చు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా సన్నగా చేసుకోండి అబ్బా. సన్నగా చేసుకొని తాలికలు అలా పక్కన పెట్టేసుకోండి. చక్కగా మీరు మీ వినాయక చవితికి ఇలా చేసుకొని పలహారంగా ఇచ్చుకోవచ్చు. దేవునికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా వెగట లేకుండా తినచ్చు. పండగలు కాపైనా కూడా మీరు చేసుకోవచ్చు స్పెషల్ స్వీట్. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కంపల్సరీ ఇవి పెడుతున్నారండి. మంచిగా అందరూ తింటున్నారు పాల తాలికలు. ఎందుకంటే దాని టేస్టే వేరు కదండి. ఆ స్వీట్ టేస్ట్ వేరే ఉంటుంది, ట్రెడిషనల్ స్వీట్ అది. కాబట్టి ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా, నేను వెళ్ళిన ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో కూడా ఈ పాల తాలికలు అనేది తప్పకుండా మాకైతే పెడుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. మీకు ఫంక్షన్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎప్పుడైనా సరే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు అండి. దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు కొబ్బరి ముక్కలు ఇష్టం లేదు, దాన్ని కొబ్బరి ముక్కలు వేయలేదు. ఇదిగోండి, ఇట్లా ఈ విధంగా పాల తాలికలు మీకు ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకుందామండి పాల తాలికలు. మరి స్టార్ట్ చేద్దామంటారా? చూసారు కదా ఈ విధంగా ఈజీగా లేదా? ఈజీగా ఉంది కాబట్టి ఇంకా మనమైతే స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పిండి మనకి తాలికలు చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక చిన్న కప్పుడు తీసుకొని దాన్ని వాటర్లో కలిపి ఇలా లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీకు చిక్కదనం రావడానికి మీకు పాలల్లో ఇది పోస్తాం అన్నమాట. అందుకు అది పక్కన పెట్టుకోండి. ఒక చిన్న కప్పు సరిపోతుంది. ఇంకోటి పాలు అయితే మనం పెట్టేస్తాం కదా ముందే బిఫోర్, అవి మరుగుతున్నాయండి. వాటర్ కూడా యాడ్ చేశానండి. లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మరుగుతున్నాయి. ఎందుకంటే ఇందాక నుంచి మరుగుతున్నాయి కాబట్టి అవి ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేయాల్సిందే. చూసారు కదా. ఇప్పుడు మీరు మరిగిన దాంట్లో ఏం చేస్తారు అంటే, మీరు పెట్టుకున్న పాల తాలికలు వేసేసేయండి. ఇదిగోండి, ఇలా తయారు చేసుకున్నట్లు అలా వదిలేసేసేయండి. ఇంకా ఈ మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి అవి బ్రేక్ అవ్వండి, అలాగే ఉంటాయి. మొత్తం వేస్తారు కదా. మీకు ఇంకో రెండో పద్ధతి చూపిస్తాను ఇప్పుడు. ఇలాగ చేసుకోలేని వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు పచ్చి చేయాలి. మీరు వేసేసారు కదా, అవి అస్సలు కదపకూడదు, అస్సలు కదపేయకూడదండి. అవి ఒక్క 4-5 నిమిషాల వరకు కూడా అలాగే ఉంచండి. ఎందుకంటే మళ్ళీ గరిటె పెడితే ముక్కలు అవుతాయి అవి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇదిగో చూసారా, ఇది మౌళ్ళు వేసాను, చక్రాల గిద్దల మౌల్లో పెద్దది పెట్టాను నేను. ఇంకా మీ దగ్గర చిన్నది ఉంటే పెట్టుకోండి. నేను ఆల్రెడీ పెట్టేశాను, ఇంకా తీయలేక అలా ఉంచేశాను. ఇంకా సన్నవి ఉంటాయి, ఇంకా సన్నవి కావాలని మీరు పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ లాక్ చేసాను, ఇంకా మళ్ళీ తీసేయటానికి టైం లేక అలా వదిలేసాను అనమాట. ఇలా గరిటె పెట్టద్దండి, అలా ఉంచండి. వాటికి ఏ పై తేలుతాయి. ఇట్లా మరుగుతున్నప్పుడు వాటికి అయ్యే చక్కగా పైకి తేలుతాయి. మీరు గరిటె పెట్టారంటే ముక్కలు అయిపోతాయి, ఒకదానికోటి అంటుకుపోతుంది. అవి చూసారు కదా, మనం ఇలాగే కదా వేసింది, వాటిని అలాగే ఉన్నాయి.
ఇంకా అంతేనండి. వాటిని ఉడకనివ్వండి. కొంచెం ఉడకాలండి. ఎంతసేపు ఉడకాలి ఒక 25 మినిట్స్ కంపల్సరీ ఉడకాల్సిందేనండి. 25 మినిట్స్ కంపల్సరీ ఉడకాల్సిందే మీకు. అది లోపల అది ఉడకాలండి ఇది మీకు. ఎందుకంటే మనం వాటర్ పోసాము, మన లాస్ట్కి ఇంకా బెల్లం నీళ్ళు, తర్వాత సగ్గుబియ్యం అన్నీ యాడ్ చేస్తాం కదా, కాబట్టి మనకు సరిపోతుంది. అర లీటర్ నీరు, లీటర్కి అర లీటర్ నీరు. ఇది కూడా చూసినా పైకి ఆట్లికి అవే తేలుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట మనం వేసినాయి. ఇంకా ఏమైనా కొంచెం పిండి ఉంటే ఇలా చేసి చేతులతో వేసేసుకోండి. కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయండి. మరి దాన్ని ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కసకసాల గిసగసాలని, కాబట్టి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇంకోండి అలా ఉంటాయి. నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ పెట్టేశాను కొంచెం పెద్ద మౌల్లో పెద్ద హోల్ ఉన్నది. ఇంకా మీకు చిన్న హోల్స్ ఉంటే పెట్టుకోండి, యువర్ చాయిస్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పోసేసేయండి. కొంచెం పిండి, ఒక చిన్న కప్పు పిండి మనం వాటర్లో కలిపి పెట్టాం కదా, ఆల్రెడీ అన్నీ మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి మనం ఒక్కొక్కటి ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇంకా అట్లా ఉడకనివ్వండి. ఒకటే గరిటె పెట్టి మీరు ఇప్పట్లో అయితే తిప్పొద్దు, అవే నిదానంగా ఉడుతూ ఉంటాయి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి, మాడకూడదు. ఇదిగోండి చూసారా, అలా తేలుకుంటూ వస్తాయన్నమాట అవి. ఇప్పుడు మెల్లిగా అటు ఇటు తిప్పుకొని మీరు లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. మనం సగ్గుబియ్యం ఎంత ఉడకబెట్టుకున్నామంటే ఒక అరకప్పు మాత్రమే ఉడకబెట్టామండి, అది అంత అయింది. అది మొత్తం యాడ్ చేసేసాను నేను. పైన వాటర్ ఏమో మీకు ఆ పిండిలో యాడ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి మొత్తం ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మీరు. సరే, ఎమ్మి పాల తాలికలు ఎలా ఉన్నాయో, తాలికలు సూపర్గా ఉన్నాయి కదండి. పల్లెటూరులో చేస్తారండి, సూపర్గా చేస్తారు. కాకపోతే వాళ్ళు దంచి చేస్తారు, ఇంకా దాని టేస్ట్ అమోఘం. అదే టేస్ట్ తీసుకురావాలి అని మీకు నేను అది వాళ్ళు చేసే పద్ధతిలోనే మీకైతే నేను చేశాను. ఇదిగోండి, ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. మెత్తగా ఉండాలి ఇలాచీ పౌడర్. నిదానంగా కలపండి అమ్మా. ఇలా కలుపుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టేనండి. మనం 25 మినిట్స్ ఉడకపెట్టేసాం దీన్ని మొత్తం. అవి ఉడికిపోయినాయి కూడా. ఇంక ఇప్పుడు దీంట్లో ఏం వేయాలండి, బెల్లం ఎలా వేస్తారంటే స్టవ్ బంద్ చేసి వేయండి. స్టవ్ వేసుకున్నప్పుడు, స్టవ్తో మరుగుతున్నప్పుడు వేస్తే మీకు పాలు బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది, విరిగిపోతాయి అన్నమాట. అది ఇప్పుడు నేను వాడేది ఆర్గానిక్ బెల్లం, అది విరగదు, అసలు విరిగే ఛాన్సెస్ లేవు. కానీ మీరు అది అందరూ అది వాడతారని లేదు కదా, అందువల్ల మీకు నేను చెప్తున్నాను. పాలు బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మీరు స్టవ్ తీసేసి వేయాలి. వీలుంటే మీరు ఆర్గానిక్ బెల్లం తెచ్చుకోండి, చక్కగా నీట్గా ఉంటుంది బెల్లం, తెచ్చుకొని వాడుకోండి. ఇదిగోండి, ఇలా చక్కగా కలుపుకోండి. మరి ముక్కలు ఇరిగిపోకుండా కలుపుకోండి. ఎగ్జాక్ట్లీ అండి, షుగర్ అనేది చక్కగా సరిపోతుంది. మనం వేసింది 350 గ్రాముల బెల్లము. తప్పకుండా గుర్తుపెట్టుకోండి నేను ఎంతవరకు వేసానో అనేది. మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకసారి వీడియోని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఎంత వేయాలి అని తెలుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నెయ్యి ఒక 50 గ్రాముల వరకు నెయ్యి వేసానండి, 50 గ్రామ్స్. ఇప్పుడు మీరు చక్కగా దీంట్లో నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకోండి. చెప్పాను కదా, కొబ్బరి ముక్కలు ఇష్టమైన వాళ్ళు సన్నగా కోసుకోండి. కొబ్బరి ముక్కలు చాలా సన్నగా కోసుకొని వేసుకోండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళకి. వేసుకోకపోవటం వెయ్యాలి అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నా ఇష్టం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా మీరు ప్రసాదంకి ఇచ్చినప్పుడు తప్పకుండా సన్న ముక్కలు కోసి ఇవ్వండి, వేసి కొబ్బరి ముక్కలు వేసి ఇవ్వండి. ఇంకో ఇట్లా ఉంది కదా, ఇప్పుడు జీడిపప్పులను వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కింద స్టవ్ లేదు, స్టవ్ తీసేసాం.
మనకి సగ్గుబియ్యం చూసారా ఎగ్జాక్ట్లీ ఉడికిపోయింది. మీకు లోపల పచ్చిదనం కూడా ఉండదు. మీకు ఈజీగా నేను ప్రిపేర్ చేశానని నేను చెప్తున్నాను. మీకు చాలా ఈజీ అండి, డెడ్ ఈజీ. తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. వినాయక చవితి ప్రసాదంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సూపర్ టేస్ట్గా ఉండే ట్రెడిషనల్ స్వీట్ పాల తానికలు అయితే మీకు తయారు చేసి చూపించాను. ఇప్పుడైతే జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకా ఏమైనా పప్పులు ఉంటే అవి కూడా మీరు వేసుకొని కమ్మకమ్మగా మీ వినాయక చవితిని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు.